ఇక ఇదేంది, తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపే అంశం ఏది అని అంటే 12,000 మంది ఇందులో పాల్గొన్నారు. హైడ్రా చర్యలు 53% మంది, నిరుద్యోగ సమస్యలు 15% మంది, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల అమలు 24% మంది, స్థానిక అభ్యర్థుల పనితీరు 8% మంది. వాస్తవానికి నాకు తెలిసి ఇదే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే స్థానిక సంస్థలలో ఆ స్థానికంగా అక్కడ పోటీ చేసే అభ్యర్థి గుణగణాలు, అతని సమర్థత, అతని నిబద్ధత ఇవన్నీ చూసి ఓట్లు వేయాలి. కానీ ఎన్నికల్లో ప్రభావం చూపేది ఏంటంటే ఇది లీస్ట్ స్థానిక అభ్యర్థుల యొక్క పనితీరు కానీ, ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ, గుణగణాలు కానీ మాకు లీస్ట్ ప్రయారిటీ వాడన్నా కానీ మాకు ఏది ముఖ్యము, ఈ హైడ్రా చర్యల మీదనే మేము ఎక్కువ స్పందిస్తాము అంటున్నారు. 12,000లో 53% మంది హైడ్రా చర్యలు ఈసారి పెద్ద ప్రభావాన్ని చూపుతాయి అంటున్నారు. మరి ఈ రకంగా పెద్ద ప్రభావాన్ని చూపితే హైడ్రా చర్యలు కాంగ్రెస్ ఈ లెక్కన కొట్టుకపోవాలి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. నిరుద్యోగ సమస్యలు 15%. సో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు సిటీలో 15% మంది మాత్రమే. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల అమలు 24%. రెండో ప్లేస్లో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు కావడం లేదు. ఈ అమలు మీద ఎట్లాగో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి, జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ అమలుకు సంబంధించి ఏదైనా ప్రకటన చేస్తే వీళ్ళకి మేలు జరుగుతుంది, ప్రకటన చేయకపోతే అన్యాయం జరుగుతుంది అనేది మనకి ఈ పోల్ యొక్క సారాంశము. మరి నిజంగానే ప్రజల తీర్పు ఇవే ఉంటాయా? ఎట్లాగో జనాలను తప్పుదారి పట్టించడంలో నాయకులు సిద్ధంగా ఉంటారు కాబట్టి వాళ్ళని మళ్ళీ తప్పుదారి పట్టించి వాళ్ళ ఓట్లు దండుకుంటారా ఏందనేది తర్వాత చూద్దాం.